హాయ్. జగన్ గారు మళ్ళీ కొత్తగా గుడికి వెళ్ళడం జరిగింది దర్శనం. ఎందుకండి భక్తి శ్రద్ధ లేని పూజలు పురస్కారాలు దేనికండి? ఇప్పుడు ఏదో మనశ్శాంతి కోసం గుడికి వెళ్తాము మనము. మనం ఎవరిని కింతపరిచి వాళ్ళని ఎందుకులేండి ఊరికే తిట్టినా కూడా జనాలు మమ్మల్ని వేరుగా అనుకుంటారు, తప్పుగా అనుకుంటారు. కానీ వాళ్ళ గురించి ఏముందిలే, మా నాయకుడి గురించి మా వాడు మంచి చేశాడా లేదా అది అడగండి, మేము దాని గురించి మాట్లాడతాం. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు గారు ఉన్న కులాల గురించి మాట్లాడారు. మన ఆయన ఏ కులం గురించి మాట్లాడలేదు, నేను దాని గురించి చెప్తున్నా. ఏ కులం గురించి ఆయన మాట్లాడలేదు, ఏ కులాన్ని ఆయన విమర్శించలేదు, క్రిస్టియన్స్ని తిట్టలేదు, ముస్లింని తిట్టలేదు, హిందువుల్ని తిట్టలేదు. ఆయన ఏం చెప్పాడంటే ఇదే కానీ ముస్లింలో కానీ క్రిస్టియానిటీలో జరిగితే వాళ్ళు వేరే విధంగా వచ్చేవాళ్ళు. మన హిందువుల్లో కులాల వారంగా డివిజన్లో ముక్కలు అయిపోయాం కాబట్టి మనలో ఐక్యత తగ్గింది, మనమంతా రెస్పాన్స్ అవ్వాల్సిన టైం దగ్గరకు వచ్చింది. ఇది కలియుగము. కలియుగం అన్న పదం ఆయన చెప్పలేదు, నేను చెప్తున్నాను. ఇది కలియుగము. ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మొక్కి గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఆయన దగ్గర పెట్టుకొని ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. మనకు అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు. ఎవడు అన్యాయం చేస్తే వాడికి శిక్ష వేస్తాడు, దేవుడు ఎవడు మంచి చేస్తే వాడిని గెలిపిస్తాడు అని మనం నమ్ముతాం. కాబట్టి గట్టిగా మన హిందూ ధర్మంలో అది ఉంది కాబట్టి, అలాగే మన హిందూ ధర్మం అనే కాదు ప్రతి మతంలో అది ఉంది కాబట్టి ఏదైనా సరే కష్టం చెప్పుకునేదైనా దేవుడే, కష్టం తీర్చేదైనా దేవుడే. మేము ఏ మతాన్ని, మేము జనసేన పరంగా మేము ఏ మతాన్ని కింతపరిచి మాట్లాడలేదు, ఏ హిందూ కూడా వాళ్ళని తిట్టలేదు, ఏ మతంలో ఉన్నవాడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. ఎందుకంటే ఎదుటివాడు చేసిన తప్పుల్ని ఎత్తి వీళ్ళు తప్పు చేశారని చెప్తున్నాం తప్ప మేమంతటగా వాళ్ళు ఇదే చేశారని చెప్పి ఎక్కడ చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా చెప్పారు, మీరు చేశారని చెప్పి నేను చెప్పలేదు. స్టిట్ రిపోర్ట్ ఇచ్చింది, వేసిన ఒక కమిటీ రిపోర్ట్లో ఉంది. యానిమల్ కొవ్వు కలవలేదని మీరు అన్నారు, ఓకే. మరి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? నెయ్యిలో అన్యాయం జరిగింది, కల్తీ జరిగింది అని చెప్పి ఆయన చెప్పాడు. దీనిపైన స్పందించి వివరణ ఇవ్వాల్సింది ఏ గవర్నమెంట్ అయితే ఆ టైంలో ఉందో ఆ గవర్నమెంట్ ఇవ్వాలి. అంటే పేర్ని గారు కూడా నిన్న బయటకు వచ్చి వాళ్ళ వైఫ్ కూడా ఒక క్రిస్టియన్ అని మాట్లాడారు. క్రిస్టియన్ అయితే మరి ఆమె గుడికి వెళ్ళింది కదా, గుడికి వెళ్ళి గుండు కొట్టించుకొని అన్నదానం చేసి మరి వెంకటేశ్వర స్వామి దగ్గర కాళ్ళ మీద పడి దండం పెట్టింది కదా. మరి అదే పని మరి నేను అడిగితే బాగుండదు. అదే పని ఇంతకు ముందున్న మెయిన్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు చేస్తాడా? రాజకీయాలలోకి పేర్ని గారు వాళ్ళ వైఫ్ తీయడం కరెక్ట్ కాదు. ఇదిగోండి, నేను అందుకే చెప్పాను ముందే, పర్సనల్ విషయాల్లోకి వెళితే జనాలు చూస్తున్నారు, పర్సనల్గా వెళ్ళకూడదు. చేసిన తప్పు చెప్పండి, సరిదిద్దుకుంటారు. చేసిన మంచి చెప్పండి, తెలుసుకుంటారు. మీరు ఏమీ లేకుండా తప్పుగా ఇది జరగని దాన్ని సృష్టించి మాట్లాడితే మీకే నష్టపోతారు. రేపు వేసే ఓట్లు కూడా పడవు. ఎందుకంటున్నానంటే అందరూ చూస్తున్నారు, అందరూ కూడా అర్థమైపోయింది, కల్తీ మీరే చేశారు, కల్తీ మీ ప్రభుత్వం ఉండగానే జరిగింది. ఇక్కడ ఎందుకు మనం ఒక పార్టీని నిందించడం ఎందుకని చెప్పి నేను చెప్తున్నా. పేదవాళ్ళ కోసం ఇక వాళ్ళ గురించి వదిలేయండి. మా నాయకుడు ఒక సజెషన్ ఇచ్చాడు, హిందువులు అనేవాళ్ళు రెస్పాన్స్ అవ్వాలి, ప్రతి హిందూ కూడా మనం కలుసుకోవాలన్నారు. ఆయన చెప్పడమే కాదు, మన ధర్మం కూడా మనకు చెప్తుంది ఐక్యతంగా ఉండమని చెప్పేసి. మన మహాభారతం చెప్తుంది, మనం అందరూ టైం వచ్చినప్పుడు మనం కలవాలని చెప్పేసి మన మహాభారతంలో ఉంది. అందుకోసం నేనేం చెప్తున్నానంటే, ఓకే, రాజకీయాల్ని పక్కన పెట్టి మన ధర్మం కోసం మనం పోరాటం చేద్దాం. జై హింద్, జై శ్రీరామ్. జగన్ ఈరోజు మళ్ళీ గుడికి వెళ్ళాడు. నిన్న పూజలైన తర్వాత అమ్మా, నిన్న మొన్న పూజలు చేశారు కదా. ఈరోజా కాదా? నిన్నది. ఓకే. అయితే పూజారులు వీళ్ళందరూ వచ్చి, పురోహితులు వచ్చి పూజలు చేశారు. అయితే ఏంటంటే ఏ పూజకైనా నమ్మ నేను చెప్పేది ఏంటంటే ప్రత్యేకంగా భార్యాభర్తలు వెళ్ళండి, సింగిల్గా వెళ్ళకండి. ఎందుకంటే పెళ్ళం చచ్చిన వాడు మాత్రం సింగిల్గా వెళ్తారు. ఈ మాట అనకూడదు, నేను చెప్పకూడదు. కానీ మీకు భార్య కూడా ఇంట్లో ఉన్నప్పుడు తూతు మంత్రంగానో నామకంగానో మీరొకళ్ళే వచ్చి చేయకండి. దాన్ని ఆ విధంగా వచ్చి ఆ పూజలు లేకపోతే ఆ వ్రతాలు ఇది ఉంటుంది కదా, శక్తులు విలువ పాడు చేయకండి. మీకు భార్య ఉంది కదా, భార్య ఉన్నప్పుడు మీరు కూడా వచ్చి చూడండి. అదే సమయంలో మీ మెడలో సిలువ ఉంటుంది, సిలువ ఉండి మీరు పైన బొట్టెట్టేసుకుని ఆ తీర్థం ఏం చేస్తారో కూడా తెలియనంత అమాయకంగా ఉంటే మళ్ళీ ట్రోల్స్ గురైపోవటం తప్ప మీ వల్ల ఉపయోగం అనేది ఏమీ లేదు. మీరేదో సాధించేయాలని ఏదో యాగాలో యజ్ఞాలో చేసేస్తే దానికి విలువ ఉండదు. మీరేంటంటే పూజ చేసినప్పుడు మీరు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి పూజ చేస్తే
ఆ పూజకు ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. అంతేకాకుండా ఏం చేస్తున్నారో మీకే తెలియకుండా చేస్తున్నారంటే కనుక దానికి విలువ ఉండదు, మీరు చేసేదానికి గౌరవం ఉండదు. సమాజం చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, మీ శ్రేణులు చూస్తున్నారు. మనం ఏదో క్రిస్టియానిటీలో ఉన్నాం కదని ఇక్కడ ఏదో చేస్తే వీళ్ళదేమన్నా మనకి కనెక్ట్ అయిపోతారేమో, లేకపోతే మనకి హిందువుల దగ్గర అయిపోతారేమో అన్న ప్రయత్నాలు మిమ్మల్ని గమనించే వాళ్ళకి బాగా తెలుస్తుంది. వాళ్ళు ఎవరో మిమ్మల్ని హక్కును చేర్చుకునే విధానంలో అయితే లేరు. ఎందుకంటే మీరు చేసేది ఏది కూడా అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు భార్యాభర్తలు వెళ్ళి అందంగా చక్కగా కూర్చొని చేయండి, ఎంతమంది మెచ్చుకుంటారో ఒకసారి ఆలోచించండి, అప్పుడు అర్థమవుతుంది తప్ప అంతకంటే ఏం కాదు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఆయన గుడికి వెళ్ళడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలని కొంతమంది అంటున్నారు. అవ్వచ్చేమనమ్మా, అది ఏదేమైనా సరే గుడికి వెళ్ళటం నేను మంచిది, ఆయన సింగిల్కి వెళ్తే. కానీ ఏదైనా పూజలు కానీ యజ్ఞాలు కానీ వ్రతాలు కానీ ఏది చేసినా సరే భార్యాభర్తలకు వెళ్ళండి. భార్యాభర్తలకు వెళ్ళినప్పుడు ఆ విలువ వేరు, ఆ గౌరవం వేరు అనేది నా ఉద్దేశం అమ్మా. ఎందుకంటే మీరు సింగిల్గా వెళ్ళేది ఎప్పుడు, నేను సింగిల్గా వెళ్తాను గుడికి, దానికి అర్థమైంది ఏదో దండం పెట్టుకుని వచ్చేయటమే, పెద్ద సమస్య కాదు. అదేదో ఈయన దండం పెట్టుకున్నాడు కదా, మన దేవుడికే దండం పెట్టుకున్నాడు, హిందువుగా మారిపోయాడు అనేసి హిందువులకు ఒక కలరింగ్ ఇద్దామన్న ఉద్దేశంతో చేస్తే కనుక దానికంటూ విలువ ఉండదు. మీరు ఎందుకు చేస్తారో, మీరు మనస్తృప్తిగా చేస్తారా లేదనేది జనాలకు తెలుసు. మనస్తృప్తిగా చేసేదానికి విలువ వేరు. మీరు నామక మభ్య పెట్టడానికి చేసే వీటికి వేరు. ఏదైనా సరే అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారి వైఫ్ ని మధ్యలోకి లాగారు. దాని గురించి లాగుతారమ్మా. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఒకే ఎజెండా. ఇప్పుడు వరుసగా రకరకాల ఇష్యూల మీద తీసుకోవాలి, దాని మీద వాళ్ళు పోరాటాలు చేసినట్టు ఉండాలి, వాళ్ళ శ్రేణుల్ని ఏదో చేస్తున్నట్టు ఉండాలి. అల్టిమేట్గా ట్రోల్స్ అయిపోవాలి జనాలు. ఇది ఏంటంటే మనమే చెప్తున్నాం కదా, మా శ్రేణులు నమ్మేస్తున్నారు కదా అంటే కొంతమంది గొర్రెలు ఉంటారు, కొంతమంది గొర్రెలకి ఏంటంటే అదే నచ్చుద్ది. ఇంకా మిగిలిన ప్రపంచంలో ఉండరాళ్ళు, వాళ్ళు తెలియక ఏంటంటే అబ్బా మా వాడు ఎంత గొప్పగా చేసాడు, ఎంత బాగా మాట్లాడేశాడు అనుకుంటా. దానివల్ల ఎంత ట్రోల్స్ అవుతున్నారు, వాళ్ళని ఎంతమంది చేయంటున్నారు అన్న సంగతి వాళ్ళు గ్రహించలేరు. ఆ విధంగా ఏంటంటే ఏదైనా సరే గుడికి వెళ్ళినా దేనికి వెళ్ళినా, గుడికి సింగిల్గా వెళ్ళటం తప్పు కాదు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవచ్చు. కానీ ఏంటంటే ఏదైనా పూజలు లేదా వ్రతాలు ఏదైనా యజ్ఞాలు చేసినప్పుడు మాత్రం భార్యాభర్తలుగా ఇద్దరు ఉండండి. ఇద్దరు ఉంటే ఆ గౌరవం వేరే అనేది నా ఉద్దేశం. ఓకే, ఓవరాల్ గా లడ్డు ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్ గారు అందరూ రాజకీయాలకు సంబంధం లేకుండా, కులమతాలకు సంబంధం లేకుండా తప్పు జరిగిన వారికి శిక్ష పడేలా పోరాటం చేయాలి అన్నారు. దాని గురించి లాస్ట్ మీరేం అంతేనమ్మా, పవన్ కళ్యాణ్ గారిని నేను సమర్థిస్తున్నాను, ఆయన మాటలతో ఏకీభవిస్తున్నాను. ఈ మాట ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అంతే కదా. ఏదైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే విదేశాల్లో కూడా ఎంతో పేరుంది. అటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డు లేదా ప్రసాదాన్ని కల్తీ చేశారంటే చాలామంది మనోభావాలు మనం దెబ్బతీసాం. ఆ దెబ్బతీసే విధంగా దాన్ని రికవరీ చేసుకుంటేనే, ఇటువంటి పనులతో రికవరీ చేసుకుంటే, ప్రత్యేకంగా ఈ మధ్యన వెళ్ళి ఆ లడ్డు ప్రత్యేకంగా కొని టెస్ట్ చేసి చూస్తున్నారు. ఈ లడ్డు ఎలాగుంది, పాచిపోయినట్టుందా లేకపోతే స్మెల్ బాగుందా లేదని ప్రత్యేకంగా ఎందుకు చూస్తున్నారంటే అంతకుముందు అపోహలు తొలగించుకోవాలని. ఆ విధంగా గతంలో వాళ్ళు చేసిన చర్యల్ని మళ్ళీ వీళ్ళు తిరిగి ప్రత్యేకమైన ఒక వింగ్ ఏర్పాటు చేశారు. దానికి సరైన కల్తీ లేకుండా నిజమైన నెయ్యి వస్తుందా లేదా ఈ విషయంలో ఆ విధంగా చూసుకునే. ఇప్పుడైతే ప్రసాదం మీద అయితే ఎవరికి డౌట్ లేదు. అది టెస్ట్ చేసిన చాలామంది, అంటే రుచి చూసిన చాలామంది వాళ్ళు చెప్తున్నారమ్మా. అందులో ఎవరైనా సరే దానికి బాధ్యులైన వాళ్ళు మాత్రం కఠినంగా అయితే శిక్షించాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే పోనీ.